కొన్ని చిట్కాలు, నియమాలు, ఆచారాలు ఏమైనా కానియండి, మంచి మాత్రం వీటిని ఆచరిస్తే తప్పకుండా జరుగుతుంది. స్నానం చేయకుండా అన్నం వండకూడదు. ఆ అన్నాన్ని తినకూడదు. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించకూడదు. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. మిగిలిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అవుతారు. అలాంటి గురువును ఏ పరిస్థితుల్లోనూ నిందించకూడదు. ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోకూడదు. భోజనాన్ని తూర్పు, ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చేయాలి. చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతోటి వెళ్ళకూడదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి. భోజన అనంతరం ఎంగిలి ఆకులు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. తల్లిదండ్రులకు నిత్యం పాద నమస్కారం చేయటానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయటం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలోనే లేవు. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో కానీ, ఒకే చేత్తో కానీ పట్టుకొని వెళ్ళకూడదు. తూర్పు, దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర, పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలు అవుతారు. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టాలి. సాగనంపేటప్పుడు బయటికి వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి. పైన అంటే భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చేయకూడదు. భోజనం కూడా చేయకూడదు. రెండు చేతులతోటి ఎప్పుడు తల గోక్కోకూడదు. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే కానీ, పురిటి వార్త విన్న వెంటనే కానీ కట్టు బట్టలతోటి స్నానం చేయాలి. అన్నం తిన్నాక కంచంలో చేయి కడుక్కోకూడదు. చేయి కడిగిన తర్వాత ఆ నీటిని విదల్చకూడదు. నవగ్రహ ప్రదక్షిణ, పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. పిసినిగొట్టుతోటి, శత్రువుతోటి, అసత్యం పలికే వారితోటి, భర్తను తిట్టే స్త్రీతోటి కలిసి భోజనం చేయటం మహాపాపం. నోటితోటి అగ్నిని ఆర్పకూడదు, ఊదకూడదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించకూడదు. పుణ్యకార్యాల్లో జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినకూడదు, ఉపయోగించకూడదు. కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడి కాళ్లతోటి భోజనం చేయకూడదు. తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోకూడదు. అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలు ఎత్తుతారు. వికలాంగులై పుడతారు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరకడం చేయకూడదు. పుష్కర స్నానాదులలో చొక్కాతోటి స్నానం చేయకూడదు. కండువ మాత్రమే ఉంచుకోవాలి. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయకూడదు. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపకూడదు. అలా ఊపిన వారు వచ్చే జన్మలో కుంటివారై పుడతారు. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్ల నుంచి తుంచకూడదు. నిద్ర నుంచి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి. నిజం తెలుసుకోకుండా ఎవరిని నిందించకూడదు. అభాండాలు వేయకూడదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు చేసిన వారి తలకు చుట్టుకుంటాయి. శవాన్ని శ్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చినా స్వర్గానికి వెళతారు. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపటం, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలగచేయటం, భార్యాభర్తలను విడదీయడం, తల్లిని బిడ్డని విడదీయడం బ్రహ్మహత్య పాతకాలతోటి సమానం. వేళాపాళా లేకుండా నిద్రించే వారి విషయంలో ఈ నియమం వర్తించదు. పుట్టినరోజు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పకూడదు. నోటితో అగ్నిని ఊదటం ఘోర పాపం. అటువంటి వారు గ్రహణపు మొర్రితోటి మళ్ళీ జన్మలెత్తి దుఃఖాలు పొందుతారు.
ఎంగిలి నోటితో గురువుతోటి మాట్లాడకూడదు. ఎంగిలి చేత్తోటి ఏ పదార్థాన్ని చూపించకూడదు. పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు. క్రూరుడు దుష్టుడు కాని మగనితోటి తాళి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవడం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయకూడదు. అలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం కానీ జరుగుతుంది. దీపాలు పెట్టే వేళ తల దువ్వుకోకూడదు. ఇలా చేసిన స్త్రీలకి 100 జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవటం కానీ జరుగుతాయి. తల మీద 2 చేతులు ఒకేసారి పెట్టుకోకూడదు. వికలాంగులను వేళాకోళం చేయకూడదు. ఒకరి బట్టలు మరొకరు కట్టుకోకూడదు. ఒకరు తీసివేసిన జంధ్యం మరొకరు ధరించకూడదు. సంకల్పం చెప్పకుండా నదీ స్నానం పనికిరాదు. ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్లే అవుతుంది. నదీ స్నాన ఫలితం రాదు.